బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు, మహా కుంభమేళాకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అయితే ప్రయాగ్రాజ్లో అయితే కుంభమేళాకి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కుంభమేళాకి చాలామంది వెళ్తూ ఉంటారు. అసలు ఈ కుంభమేళా చరిత్ర ఏంటి? దీనికి అఘోరాలు కూడా వస్తూ ఉంటారని చెప్తారు. నిజంగానే అఘోరాలు వస్తూ ఉంటారా? దీని చరిత్ర ఏంటి? తప్పకుండా అండి. శ్రీ గురుభ్యో నమః. కుంభమేళలో 4 రకాలు. కుంభమేళం, అర్ధ కుంభమేళం, పూర్ణ కుంభమేళం, మహాకుంభమేళం. దేవదానవులు ఈ యొక్క క్షీరసాగర మదనం చేసిన సందర్భంలో ఆ యొక్క అమృతధార అనేటువంటిది 4 స్థలాల్లో పడింది భూమండలం పైన అని. పడినటువంటి చోటు ప్రయాగరాజు ఒకటి, హరిద్వార్ ఒకటి, ఉజ్జయిని ఒకటి, నాసిక్ ఒకటి. అందులో ఈ గంగా యమున సరస్వతీ నది సంగమమైనటువంటి ప్రయాగరాజు అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఈ 2025 13వ తారీఖు జనవరి 13వ తారీఖు ప్రారంభమయ్యేటువంటిది. 26 ఫిబ్రవరి వరకు కూడా శివరాత్రి మహాశివరాత్రి వరకు కూడా ఉంది ఈ కుంభమేళం. దీన్ని ఏదైతే పూర్ణ కుంభమేళమేది అయినప్పటికీ దీని మహాకుంభమేళం అనేటువంటి విధంగా పిలుస్తూ ఉన్నారు. 12 సంవత్సరాలకు ఒక మారు అయ్యేటువంటిది, అత్యంత వైభవోపేతంగా అయ్యేటువంటి ఈ కుంభమేళం. ఈ కుంభమేళానికి 30 కోట్ల నుండి 40 కోట్ల మంది వస్తారు అనేటువంటిది కూడా. అంటే సుమారుగా ఒక సగం దేశాల్లో ఉండేటువంటి, ప్రపంచంలో ఉన్న సగ దేశాల్లో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది కుంభమేళానికి వస్తారు. చంద్రమండలం పైన చూస్తే ఒక జనసమూహం కనబడుతుంది ఈ కుంభమేళంతో అని. అంతే కదండి, అన్ని కోట్ల మంది జనాన్ని చూస్తే మనకి కనుక ఆ విధమైనటువంటి విషయంగా నక్షత్ర పొంతన ఎట్లా అయితే మనకు ఆకాశంలో ఉండేటువంటి నక్షత్ర పొంతన ఎట్లా అయితే అగుపడుతుందో ఇక్కడ కూడా చంద్రమండలానికి ఈ కుంభమేళ కూడా అట్లాగే కనపడుతుంది. ఆ యొక్క కుంభమేళ సందర్భంలో కూడా పితృదేవతలకు ఆరాధన చేయడము. వీరు ఇంకొక అంశం కూడా, గురువులు ఎవరైతే మన పీఠాధిపతులు, చతురామ్నాయ పీఠాధిపతులు, వారి వారి యొక్క శిష్యులు, సన్యాసులు, అఘోరలు, వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ యొక్క నదీ స్నానం చేస్తారు. ఇప్పుడు మనం అందరం కూడా వెళ్ళేటువంటిది ఎందుకోసము అనంటే, నదీదేవి వెళ్ళి గంగాదేవి వేరే వారి దగ్గర మొరపెట్టుకుంటుంది పరమేశ్వరుని దగ్గర. ప్రతి వారు పాప నివృత్తి కోసం వచ్చేసి నా వద్ద స్నానం చేస్తూ ఉన్నారు. మరి నా పుణ్యం ఎప్పుడయ్యా పోయేది అనంటే, ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పవిత్ర రోజులు ఉంటాయో ఆ సందర్భంలో వీరందరూ కూడా అత్యంత శ్రేయోదాయకులు నీలో వచ్చి స్నానం చేస్తారు. కనుకనే ఆ నదీ జలాలు అత్యంత శక్తిమాన్వితంగా మారుతాయి. అంటే ఈ కుంభమేళ జరిగినన్ని రోజులు స్నానం చేయడానికి ప్రతిరోజు చేయొచ్చు అంటారా? ఏమన్నా కొన్ని రోజులు స్పెషల్గా ఉంటాయి? ప్రతిరోజు కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిది. కొన్ని రోజులు ఏదైతే 13వ తారీఖు కానీ ఈ సంక్రమణం రోజు, ఆ విధంగానే అమావాస్య రోజు 14వ తారీఖు సంక్రమణం రోజే కాకుండా అమావాస్య రోజు కూడా, పుష్య అమావాస్య రోజు, వసంత పంచమి రోజు, శివరాత్రి రోజు, ప్రత్యేకమైనటువంటి 5 రోజులు అత్యంత శ్రేష్టమైనటువంటి రోజులు. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువగా జనం ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ మనకు ఈ విధమైనటువంటి మన ప్రాయశ్చిత్త క్రతువులు చేసుకోవడానికి, పుణ్యం అతీతంగా లభించడానికి, నదీ జలాల యొక్క శక్తిని కూడా ఎక్కువ 100 రెట్లు 1000 రెట్లు వాటి యొక్క శక్తి పెరిగి మనకు మంచి అనేటువంటిది ఇస్తుంది. చాలామంది వెళ్ళి ఇంకేదో అక్కడికి ఇంతమంది వస్తారు, మీరు ఇంకేదో వ్యాధులు సోకుతాయి ఉంటారు. ఇంకా అంతకు 4 రెట్లు మంది వచ్చినా కానీ వాటి ద్వారా మనకు ఏ విధమైన చిన్న జలుబుపాటి అట్లాంటివైనా మన యొక్క శరీరం అనేటువంటిది ఆయుధంగా మారుతుంది అనేటువంటి అంశం కూడా చెప్పబడింది. ఈ కుంభమేళంలో మనమందరం కూడా పాల్గొని, ప్రత్యక్షంగా పాల్గొంటే చాలా శ్రేష్టం, పరోక్షంగానైనా కానీ వీక్షించి మరి వెళ్ళి తరింప చేసుకోవడం అనేటువంటిదే అత్యంత శ్రేష్టమైనటువంటి విషయం. కనుక ఎవరు కూడా మన యొక్క ఛానల్ ద్వారా అందరికీ చెప్పే అంశం ఏమిటి అంటే, మనకు ఇట్లాంటి ఆపర్చునిటీ రావడం అనేటువంటిది చాలా అరుదు అయినటువంటి అంశం. వెళదాం మనమందరం కూడా.
నదీ స్నానం అనేటువంటిది అక్కడ ప్రయాగరాజులో ఖచ్చితంగా స్నానం చేద్దాం, పునీతులవుదాము. మన పితృదేవతలను కూడా పునీతులను చేసి వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది, ఎందుకంటే విదేశాల నుంచి కూడా భక్తజనాలు ఎంతోమంది కోట్ల మంది వచ్చి వారి వారి యొక్క తండ్రుల యొక్క తల్లుల యొక్క అస్థికలన్నీ కూడా అట్టి పెట్టుకుని ఈ కుంభమేళం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు కలపడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే. అది కాకుండా వారు ఆ సందర్భంలో వెళ్ళి వారికి తర్పణాదులు కానీ ప్రక్రియలు కానీ అంటే వారికి ఆబ్దికాలు కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సంకల్పాదులు, దాన ధర్మాదులు, మిగతావి ఎన్నో కూడా చేసేటువంటి స్థితులు. చాలా అరుదైనటువంటి ఘట్టం, అద్భుతమైనటువంటి ఘట్టం కనుక ఖచ్చితంగా మనం వెళ్ళి పునీతులు కావాలని అందరికీ కూడా మన మీడియా ద్వారా చెప్పుకునేటువంటి అంశం. స్వస్తి. గురువుగారు, కుంభమేళా గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శుభం. For more videos like this, subscribe Big TV channel.